ఇది 14th మోడల్. టెట్ ప్రిపేర్ అయ్యే వారి కోసం అయితే మన ఛానల్లో 100 మోడల్స్ ప్రీవియస్లీ చేయడం జరుగుతుంది. ఇది 14th మోడల్. ఈ క్వశ్చన్ చూద్దాం. 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు భుజాలుగా గల లంబకోణ త్రిభుజ పరివృత్త వ్యాసార్థం ఎంత? చూడండి, ఇది ఫార్ములా ప్రకారం చేస్తే చాలా టైం పడుతుంది. నేను ఒక షార్ట్ కట్ చెప్తా దీనికి. చూడండి, లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం. చూడండి, మనకు రెండు సైడ్స్ ఇవ్వడం జరిగింది. ఇదేమో 6 సెంటీమీటర్లు, ఇదేమో 8 సెంటీమీటర్లు. వీటి చూడంగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఇవేంటి? పైథాగరస్ త్రికాలు. ఇది 6, 8, ఇది ఏమైతుంది? 10 అవుతుంది. 10 అవుతుంది. ఇది 10 అవుతుంది. త్రికాలు, పైథాగరస్ త్రికాలు 1 to 100 అందరు నేర్చుకోవాలి. పైథాగరస్ త్రికాలు 6, 8, 10. చూడండి, పరివృత్త వ్యాసార్థం అంటే ఇది కర్ణములో సగము ఉంటుంది. కర్ణం ఎంత? 10. 10/2. 2 5ల 10. ఆన్సర్ 5 సెంటీమీటర్లు. ఇదే ఆన్సర్. దీన్ని ఫార్ములా ప్రకారం చేద్దాం. చూడండి, ఫార్ములా ఏంటిది? R = ABC/4A. మనకు 3 భుజాలు తెలుసు కానీ మనకు వైశాల్యం తెలియదు. వైశాల్యానికి ఫార్ములా ఏంటిది? ½ × B × H. ½ × B అంటే 6, H అంటే 8. 2 1 2 3 6, 3 8 24. వైశాల్యం 24 రావడం జరిగింది. ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం. ఈ ఫార్ములాలో A అంటే ఎంత? 6, B అంటే 8, C అంటే 10/4A. 4 × A అంటే ఎంత? 24. క్యాన్సిల్ చేద్దాం. 6 1 6, 6 4 24. 4 1 4, 4 2 8. 2 1 2, 2 2 4. 2 1 2, 2 5 10. ఆన్సర్ 5 సెంటీమీటర్లు. గుర్తు పెట్టుకోండి, లంబకోణ త్రిభుజ పరివృత్త వ్యాసార్థం అంటే అది కర్ణంలో సగం ఉంటుంది. ఈ షార్ట్ కట్ వాడండి. ఈ షార్ట్ కట్ వాడండి. లెక్క మొత్తం చేయొద్దు. అయితే ఇటువంటి మీ మోడల్ ఒకటి మీకు ఇస్తా. దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. 7 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్ల భుజాలు గల లంబకోణ త్రిభుజ పరివృత్త వ్యాసార్థం ఎంత? ఆన్సర్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.